వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్రిడ్జ్ టూర్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇప్పుడు దీన్ని మిడిల్ క్లాస్ ఫ్రిడ్జ్ అని ఎందుకన్నా అంటే కిచెన్కి మిడిల్లో ఉంది కాబట్టి. ఇదే అనమాట ఫ్రిడ్జ్. ఇక్కడ చూడొచ్చు కవర్ అంతా ఎట్లుందో. ఇక్కడ ఫ్రిడ్జ్కున్న కవర్ చింపేద్దామని చాలాసార్లు అనుకున్నా, కానీ ఈ కవర్ చింపేస్తే మా ఇంట్లో వాళ్ళు రియాక్షన్ అలా ఉంటుంది కాబట్టి ఏం చేయలే. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయి చూద్దాం. ఓకే, మనం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి దీన్ని. ఫ్రిడ్జ్లో అన్ని డబ్బాలే ఉంది. ఇది లైట్ అనమాట, అలా లైట్ ఆన్ అవుద్ది. ఇవన్నీ వాటర్ బాటిల్స్, కానీ ఒక్క దాంట్లో కూడా వాటర్ ఉండవు. ఒక్క బాటిల్లో కూడా వాటర్ ఉండవు, మొత్తం ఖాళీయే. ఇక్కడ ఉండే బాటిల్స్ అన్నీ ఖాళీయే. ఈ కవర్లో ఎందుకు పెట్టినా నాకు తెలియదు మరి. ఇక్కడ చూడొచ్చు, ఈ టమాటా సాస్ ఖాళీ, ఇది మొత్తం అయిపోయింది, కానీ ఇది ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంది. అదే మ్యాజిక్. ఇంకా నెయ్యి. దిస్ ఈజ్ నెయ్యి డబ్బా. ఇది నెయ్యి డబ్బానే, కానీ ఇందులో నెయ్యి ఉండదు. చూడండి ఏముందో. ఓహో, ఇవి యాలకులు అనుకుంటా. దిస్ ఈజ్ యాలకులు గైస్, యాలకులు. ఓకే, క్లోజ్ చేద్దాం, మళ్ళీ అక్కడే పెట్టేద్దాం. ఇంకేమున్నాయి ఇక్కడ? కాఫీ పొడి. ఇది పేరు చూసారా, రెడ్ టర్టిల్ ఇన్స్టెంట్ కాఫీ అని ఉంది. ఒకప్పుడు ఇందులో కాఫీ పౌడర్ ఉండేదంట. ఇది కాఫీ డబ్బా, ఇన్స్టెంట్ కాఫీ, కానీ ఇందులో ఉన్నది గరం మసాలా. వావ్ నైస్ కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. సోయా సాస్, దీన్ని ఎప్పుడు వాడతామో ఎందుకు వాడతామో నాకే తెలియదు. ఎప్పుడో ఒక 2-3 సార్లు వాడినాం అంతే. అప్పటి నుంచి ఫ్రిడ్జ్లోనే పడింది, ఎక్స్పైర్ కూడా అయిపోయి ఉంటుందేమో. ఇవన్నీ నెయిల్ పాలిషెస్. రెడ్ నెయిల్ పాలిష్, పింక్ నెయిల్ పాలిష్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎన్ని డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బా పికిల్స్ ఉంటాయి. ఇది ఖాళీ డబ్బా ఏమో, చూద్దాం ఇందులో ఏముందో. దిస్ ఈస్ ఎండు ద్రాక్ష. ఇందులో ఏముందో చూద్దాం. బాదాం. మనం ఇలాంటి జంక్ ఫుడ్ తిన్నామన్నమాట. ఇది బాదాం, ఇది ఎండు ద్రాక్ష. ఇంగ్లీష్లో కిస్మిస్ అంటారు అనుకుంటా, కానీ మనం ఇలాంటి జంక్ ఫుడ్ తినాం కాబట్టి ఇవి ఫ్లాష్ బ్యాక్. ఇలాంటివి తినండి అప్పుడప్పుడు, హెల్త్కి మంచిది. ఇప్పుడు కింద ముందో చూద్దాం. పెరుగు. దిస్ ఈస్ పెరుగు. చూసారా పెరుగు ఎలా ఉందో? ఇది కూడా పెరుగే. ఈ పెరుగు తెల్లగా ఎందుకు ఉంటుంది తెలుసా మీకు? ఎందుకంటే పెరుగులో ఫెయిర్ అండ్ లవ్లీ కలుపుతారు కాబట్టి. ఇప్పుడు కింద చూద్దాం, ఇవన్నీ ఆకుకూరలే. ఇదేంది? ఇది పొద్దున్న చేసిన బెండకాయ కర్రీ. ఏదో నాకు కరివేపాకుల పేర్లు తెలీదు, స్కిప్ చేద్దాం ఇది. ఇప్పుడు కింద ఏదో బాక్స్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఒక నిమిషం. ఇది ఏందో నాకు తెలియదు మరి. దీని పేరు మనకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇది కూడా ఏదో ఆకు. మనకి ఐడియా లేని పనులు చేయదు మనం. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ అనుకుంటా. ఎస్, ఇది ఆరెంజెస్. ఇప్పుడు కింద ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని కవర్లు. ఇప్పుడు కవర్ ఓపెన్ చేసేంత ఓపిక లేదు, క్లోజ్ చేద్దాం. ఇక్కడ టమోటాస్.
చూసారా టమాటాలు ఎర్రగా ఎలా ఉన్నాయో. ఇంతే రైస్ ఫ్రిడ్జ్. ఇప్పుడు లైట్ ఆఫ్ చేద్దాం, మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అరే ఓహో, ఇది డోర్ వేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఏముందో చూద్దాం. హనీ డబ్బా. హనీ డబ్బాలో ఏవో ఉన్నాయి, హనీ అయితే కాదు ఇది. హనీ డబ్బాలో ఏదో పెట్టినారు. ఇట్స్ టూ కూల్. చింతపండు గాయస్, చింతపండు. వాటర్ బాటిల్ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఈ బాటిల్ చచ్చిపోయి ఉంటుంది ఈ బాటికి చలికి. గ్రౌండ్ నట్స్. మీకు ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మనం వాటిని ఏం చేయలేము, ఒకడే ఉంటాయి ఇంకా. ఇది స్విచ్ అనమాట లైట్లకి. ఇది ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అవుద్ది ఇక్కడ అలా. ఇది ఇవన్నీ ఖాళీ వాటర్ బాటిల్స్, వేస్ట్. ఇంట్లో ప్లేస్ లేక ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఇవన్నీ. చూసారా, ఇవన్నీ చలికి గడ్డ కట్టుకోపోయినాయి, అన్ని బాటిల్స్ గడ్డ కట్టేసినాయి. రెస్ట్ ఇన్ పీస్ వాటర్ బాటిల్స్. ఇప్పుడు ఇంకేదో ఉంది ఇక్కడ, చూద్దాం ఇదేందో. ఇదేంటంటే ఇది ఐస్ క్యూబ్స్. ఇది ఏందో చూపిస్తాం మీకు, కాదండి. ఇది ఐస్ క్యూబ్స్ అనమాట. ఇందులోకి వాటర్ వేసి, ఓహో లోపల ఐస్ గడ్డ ఉంది. ఇందులో మేము వాటర్ వేయలే, కానీ అక్కడున్న చలికి ఆటోమేటిక్గా ఇదిగో ఐస్. ఇదిగో ఐస్ చూపిస్తాం మీకు. ఎక్కడ పెట్టాలి, పెడతాం. ఇదిగో ఐస్. అమ్మో, ఐస్ గడ్డ. టూ కూల్. ఎన్ని రోజుల నుంచి ఉందో లోపల. సరే, నేను లోపల పెట్టిద్దాం, మళ్ళీ గడ్డ కరిగిపోతుంది మరి. ఇది ఐస్ క్యూబ్ ట్రే అనమాట. ఐస్ క్యూబ్స్ అన్నీ ఇందులో పడతాయి మళ్ళీ. ఇది జాగ్రత్తగా వేయాలి. ఐస్ గడ్డ పగిలిపోయినట్టు ఇందు లోపల, ఏం పర్లేదు. అంతే. ఇక్కడ కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయో. ఇక్కడ మళ్ళీ వాటర్ బాటిల్స్ ఓపెన్ చేసి, ఇగో అన్ని వాటర్ బాటిల్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇక్కడ వాటర్ బాటిల్స్. ఇదే అనమాట ఫ్రిడ్జ్. బేసిక్గా మనకు ఒక వాటర్ బాటిల్ ఫ్యాక్టరీ ఉందన్నమాట, అందుకే మా ఇంట్లో అన్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి. సరే, ఇక వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.